హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీ ఎమ్మిగండి చక్కగా గోంగూర పచ్చి చేప పులుసు చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఏంటంటే నేను 1 కేజీ ఫిష్ తీసుకొచ్చాను. శుభ్రంగా ఇదిగోండి ఇట్లా వాష్ చేసి నీట్గా పక్కన పెట్టేసాను అనమాట. నేనైతే పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నాను, నాన్ వెజ్ కదా దానికోసమని. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసాండి. మంచి పల్లి ఆయిల్ అన్నీ కూడా బాగా హీట్ అవ్వాలన్నమాట. చాలా టేస్టీగా ఎమ్మీగా అనమాట, బాగుంటుంది. నీచు స్మెల్ అనేది కూడా ఏమి ఉండదండి. చక్కగా మనము ఎంజాయ్ చేసే డిష్ అనమాట ఇది. చికెన్ గోంగూర, మటన్ గోంగూర కాకుండా అప్పుడప్పుడు మనము ఈ ఫిష్ గోంగూర కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఈ గోంగూర ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి. మంచిగా ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే దీనిలో మనం ఫస్ట్ కొంచెం ఆవాలు అలాగే మెంతులు వేసుకోవాలి. ఏ చేపల కూరకైనండి ఫస్ట్ మనం వేసుకోవాల్సింది ఏంటంటే ఆవాలు మెంతులు అనమాట. ఫస్ట్ మనం మెంతులు వేసుకోవాలండి. కొంచెం మంది ఏంటంటే ఈ మెంతు పౌడర్ కూడా లాస్ట్లో పులుసులో యాడ్ చేస్తారనమాట. ఆ పౌడర్ ఉంటే అలా కూడా మనం వేసేసుకోవచ్చు. మెంతులు జీలకర్ర పౌడర్ అట్లా అనమాట. ఈ ఆవాలు కొంచెం ప్రయోగానే ఇదిగోండి 1/2 టేబుల్ స్పూన్ ఏమో ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ఏమో మెంతులు అండి. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మెంతులు చేదు వచ్చేస్తాయి అనమాట. ఇవి కొంచెం బాగా కొంచెం చిటపట్లాడటం చూసారా, కలర్ చేంజ్ అయిపోయి వేగిపోయినాయి అనమాట. ఇదిగోండి మీడియం సైజు ఆనియన్స్ అనమాట, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇవైతే నేను 2 తీసుకున్నానండి. ఇవి కూడా మనం యాడ్ చేసేస్తాం. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతాయి. మనకి గ్రేవీ కూడా బాగుంటుందండి. ఆనియన్స్ అవేమి తినేటప్పుడు తగలవన్నమాట. మంచిగా వీటిని కలిపేసుకున్నామండి. ఇందులో పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోవాలన్నమాట. సాఫ్ట్గా ఇట్లా కుక్ అయితే బాగుంటుంది. కొంచెం ఆడకుండా కలుపుకున్నామండి. ఇలా వెడల్పు గిన్నెలో చేసుకుంటే ఫిష్ కర్రీ మనకి కూడా బాగుంటుందండి. చక్కగా అన్ని కలుపుకుంటానికి ముక్కలు కూడా చిదరకుండా అనమాట. ఇదిగోండి కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది చూసారు కదా. నాన్ వెజ్ కర్రీ అనగానేనండి ఇప్పుడు చేప గోంగూరతో మిక్స్ చేసేటప్పుడు అందరూ ఏమనుకుంటారంటే అల్లం వెల్లిపాయ వేయాలి, లేదంటే మసాలా పౌడర్ కూడా అలా కూడా వేసుకొని తింటారండి, చేసుకుంటారు. బట్ అది టేస్ట్ ఉంటుంది. వితౌట్ మసాలాతో కూడా బాగుంటుంది అనమాట. నేను మటన్లో కానీ చికెన్లో కానీ లైట్గా వేస్తానండి. 1/2 టేబుల్ స్పూన్ అట్లా అల్లం వెల్లిపాయి. అది వేయకుండా కూడా బాగుంటుంది, నీచు వాసన అయితే రాదండి. ఇదిగోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అండి పచ్చిమిర్చి కొంచెం మనం గోంగూర వేసినప్పుడు ఎప్పుడైనా పచ్చిమిర్చి అనేవి ఉంటే బాగుంటుందండి. దానికోసమని ఇట్లా చూసారా 2 స్లైస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇది కాడలతో అండి ఒక 4 to 5 వేస్తున్నాను నేను. ఇవి వేసేసాం. వేసాకండి వీటిని అయితే ఏం చేయాలంటే మనం వెంటనే కలిపేసేయాలి. అలాగే ఎక్కువ ఈ ఆయిల్లో ఫ్రై చేయకూడదు అనమాట. ఫ్రై చేసామంటే కనుక ఇవి మరీ బాగా చప్పగా అయిపోతాయండి. అందులో ఉన్న ఘాట్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఆ పచ్చి మిర్చి ఫ్లేవర్ అనేది మనకంతా తెలియదు. సో అందుకని చెప్పేసి వేసిన వెంటనే ఏంటంటే కొంచెం ఒక 1 minute తర్వాత మనము నెక్స్ట్ మళ్ళీ గోంగూర వేసేసుకోవాలన్నమాట. గోంగూర అనేది ఉడికించుకొని గోంగూర పచ్చిమిర్చి టమాటా ఉడికించుకొని ఫిష్లో వేస్తారండి. అదొక ప్రాసెస్. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. అలాగే చూడండి నేనైతే 30 రూపీస్ గోంగూర తెచ్చా అండి. ఇట్లా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మన కర్రీలో మంచిగా ఇది ఉడికిపోవాలి కదా, దానికోసం అని చెప్పేసి. చూడండి ఇచ్చి బాగా చిన్న ముక్కలు వేసుకున్నానండి. వెంటనే ఇవి పచ్చిమిర్చి వేసిన 1 minuteకి మనం ఈ గోంగూర కూడా ఇందులో వేసేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అండి కడిగి పెట్టుకున్న గోంగూర అనమాట. ఇది మంచిగా ఈ గోంగూర కూడా కుక్ అయిపోవాలండి. చూడండి ఆకంతా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా గోంగూర మనం వేసినాక 1 minute తర్వాత అండి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. చూడండి చక్కగా కలర్ఫుల్గా కుక్ అయిపోతుంది మన గోంగూర. పూర్తిగా గోంగూర ఉడికిన తర్వాతే మనము టమాటాస్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ గోంగూరతో కన్నా ముందే మనం టమాటాస్ వేసామంటే కొంచెం ఇది కుక్ అవటం కష్టం అనమాట. సో కొంచెం గోంగూర మంచిగా కుక్ అయిన తర్వాత మనము టమాటాస్ యాడ్ చేద్దాం. చూడండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. అంటే మంచిగా మన గోంగూర ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయినాయి ఆయిల్లో. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి. చక్కగా ఈ గోంగూర కుక్ అయింది తెలిసిపోతుంది మనకి. కొంచెం పులుపు తక్కువ ఉంటుంది గోంగూర అని చెప్పేసి నేను ఒక 4 టమాటాలండి బాగా పండినవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట. టమాటాలండి చాలా చిన్నగా కట్ చేశాను, ఎందుకంటే కర్రీ కూడా మంచిగా గ్రేవీ ఫామ్ అవుతుందని. చూడండి వీటిని మళ్ళీ మనం మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా కూడా బాగా స్మూత్గా కుక్ అయిపోవాలండి. చక్కగా ఇందులో నుంచి కూడా ఆయిల్ బయటికి రావాలన్నమాట. చూసారా చక్కగా కుక్ అయిపోతుందండి. చూడండి అందుకే నేను ఒకసారి తిప్పమని చెప్పాను, మాడకుండా అనమాట.
మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం అయితే దీనికి యాడ్ చేసేసుకుందామండి. మీ టేస్ట్కి తగినట్టండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే 1 కేజీకి మెజర్మెంట్ అండి. ఒకవేళ సరిపోకపోతే మనం తర్వాత వేసుకుందాము. అలాగే కారం అయితే నేను కొంచెం వేస్తున్నానండి. ఎందుకంటే మనం గోంగూర వేసాము, టమాటా వేసాము కాబట్టి మామూలు రెగ్యులర్ టేబుల్ స్పూనేనండి. అందుకోసం అని చెప్పేసి నేను 3 to 4 వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు కారాలు ఉంటేనే బాగుంటుందండి ఫిష్ కర్రీకి. దట్టు ఇది చిన్న స్పూన్ కదా, అందుకోసమని 4 వేసాను. మీరు మీ టేస్ట్ తగినంత కారం అయితే వేసేసుకోండి. వేసాకండి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. ఈ ఉప్పు కారాలు వేసాక కూడా అండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. మనం ఏంటంటే అండి ఉప్పు కారాలు వేసాం కాబట్టి కొంచెం అడుగు త్వరగా అంటుతుంది. సో కొంచెం తిప్పుకుంటూ ఒక 2 minutes అయితే మనము దీన్ని మంచిగా కుక్ చేసేద్దాము. ఇప్పుడు ఏంటంటే అండి మనము గోంగూర విత్ చేపల పులుసు కదండి, మనకి పులుసుకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇందులోంచి కూడా ఆయిల్ చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎక్కువసేపు కనుక మనం దీన్ని ఇలానే చేసుకుంటే మాడిపోతుందండి, బాగుండదు. టమాటాలు కూడా చూసారా సాఫ్ట్గా అయినాయి. అలాగే వాటర్ యాడ్ చేసినాక మనం మళ్ళీ ఒక దగ్గరగా ఒక 5 minutes అయితే కుక్ చేస్తామండి. అప్పటికి ఇంకేదైనా పచ్చి ఈ టమాటాలో కానీ వీటిలో ఏమైనా ఉన్నా కానీ మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫిష్ వేయకుండానే మనకు అది. ఇప్పుడు మనకి ఎంత పులుసు కావాలో అంత క్వాంటిటీ అండి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే పులుపుకు తగినట్టుకు కూడా అనమాట. మనం ఫిష్ ముక్కలు వేసినప్పుడు అవి నిండే వరకు ఇన్ని ఉంటాయి కదండి కొన్ని, అట్లా ఇవ్వండి వాటర్ వేసేస్తున్నాను. కొంతమంది అయితే ఏంటంటే గోంగూర యూజ్ చేసినా కానీ చింతపండు రసం కూడా వేసుకుంటారు. బట్ వేసినా బాగానే ఉంటుంది. ఇట్లా ఓన్లీ గోంగూరతో అయితే కొంచెం మంచి టేస్ట్, కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. చూడండి ఇట్లా ఆ పులుపుకి సరిపోయే విధంగా అనమాట. నేను కేజీ తీసుకున్నాం కదండి మనం ఫిష్, అందుకని 2 glasses ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వాటర్ యాడ్ చేశాకండి దీన్ని మనము హై ఫ్లేమ్లో 5 minutes పెట్టేసి వదిలేయాలన్నమాట. అప్పుడు మంచిగా ఇదంతా కూడా బాగా కుక్ అయిపోతుంది, బాయిల్ అయిపోతాయి. 5 minutes తర్వాత మంచిగా మన పులుసు అనేది తెల్లిపోతుందండి. చూసారు ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ముందుగా చేపలన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి ఇందులో వేసేసేయాలన్నమాట. ఇలా వెల్లడుపు దానిలో చేసుకుంటండి మనకి చేప ముక్కలు కూడా మంచిగా ఒకదానికొకటి చిదరకుండా బాగా వస్తుంది అనమాట. ఇదేంటంటే అండి కేజీ పైన తెచ్చాను, శుభ్రంగా వాష్ చేసి ఇవన్నీ వాళ్ళు అన్నీ తీసేస్తారు కదా, అవన్నీ తీసేస్తే మనకి మెజర్మెంట్ కేజీ అనమాట. అందుకోసం నేను 1 kg అని చెప్పాను. ఇట్లా చక్కగా ఈ పులుసులో ఇవన్నీ కూడా కుక్ అవ్వాలన్నమాట. చూడండి ఇంత పెద్దది గిన్నె కాబట్టి దీన్ని మనము కదపలేం కాబట్టి చక్కగా గెరెటతోనే చిన్నగా ముక్కలన్నీ కూడా విడివిడిగా స్ప్రెడ్ చేసేసి ఈ పులుసులో మునిగే విధంగా అయితే ఉంచాలండి. ఎప్పుడైనా చేపల పులుసు చేసేటప్పుడు మనకి వాటరీ కన్సిస్టెన్సీ ఏంటంటే ముక్కంతా కూడా మునిగే వరకు వాటర్ ఉండాలండి. అప్పుడే మంచి ముక్కకి ఇవన్నీ పట్టి కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే పులుసు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చూసారా సరిపోతుందండి. పులుసు అయితే ఇంకా ఏం అవసరం లేదు. దీన్ని ఏంటంటే మనము మూత పెట్టేసి ముందైతే ఒక 5 minutes హై ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకుందాము. ఆ తర్వాత సిమ్లో. ఇంకా ఫిష్ త్వరగా ఉడికిపోతుందండి. చికెన్ కుక్ అయ్యేంత టైం అయితే అసలు ఏం పట్టదు, త్వరగా అయిపోతుంది. చూడండి చక్కగా అన్నీ సర్దేశాం కదా, ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాము. ఇంకా 5 minutes అయితే హై ఫ్లేమ్ అండి, టైం పెట్టుకోండి. ఎందుకంటే ఫిష్ బాగా కుక్ అయిపోతే అస్సలు బాగుండదు అనమాట. ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకు కుక్ అయితేనే బాగుంటుంది. సో లిడ్ పెట్టేసి 5 minutes హై ఫ్లేమ్లో మనము వీటిని కుక్ చేసుకోవాలి. ఇదిగోండి 5 minutes తర్వాత చక్కగా మన చేపల కూర ఉడుకుతుంది అనమాట. దీన్ని ఏంటంటే మనం గెరెట్తో కాకుండా దేంతో కాకుండా ఒకసారి చూడండి ఈ పెద్ద గిన్నెలు ఎందుకే పెట్టుకోవాలన్నమాట. చేపలు చెదరకుండా ఇట్లా మనము కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం ఏంటంటే ఒక 10 minutes కుక్ చేసుకుంటే మన కర్రీ అయిపోతుంది అనమాట. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయాలండి. చూడండి ఈ చేపలు వేసే ముందండి మనం ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి ఉప్పు సరిపోయిందా లేదా, ఉప్పు కారాలన్నీ కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత చేపలు వేసుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా చేపలకు కూడా ఉప్పు కారాలన్నీ కూడా బాగా పడతాయి అనమాట. ఒకసారి ముందు మీరు చెక్ చేసుకోవాలి. చూసారండి 10 minutes తర్వాత అనమాట మన గోంగూర చేపల పులుసు చక్కగా కుక్ అయిపోయిందండి. అయిపోయింది. ఫిష్ 15 minutesలో అయిపోతుందండి. ఫిష్ వేసిన తర్వాత మనము ఎప్పుడైనా ఒక 15 నిమిషాల్లో మన ఫిష్ ముక్క మంచిగా పులుసులో కుక్ అయిపోతుంది అనమాట. ఇంకెక్కువసేపు కుక్ చేసుకున్నామంటే ముక్క చిదిరిపోతుందండి, బాగుండదు. అందుకోసం అని చెప్పేసి చూసారు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట.
కుక్ అయిపోయింది, చాలా టేస్టీగా. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే కొంచెం మనము కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొత్తిమీర అండి. చేపల కూరకి గోంగూర కూడా కొత్తిమీర వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కంపల్సరీగా నేనైతే గోంగూర వాడినప్పుడు కానీ ఫిష్ కర్రీ కానీ నాకైతే కొత్తిమీర లేకుండా చేయబుద్ధి కాదు. బట్ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, వేయకపోతే ఒక టేస్ట్ ఉంటుందండి. సో అందుకని ఇది ఆప్షనల్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇదిగోండి ఇట్లా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మూత పెట్టేసి. ఎప్పుడు కలపకూడదండి. నాన్ వెజ్లో మనం లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసినప్పుడు కలపకుండా ఏం చేయాలంటే వేసిన వెంటనే మూత పెట్టేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నా గోంగూర చేపల పులుసు అండి అయిపోయింది టేస్టీగా మీగా. మన గోంగూర పచ్చి చేపల పులుసు అండి టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు మసాలాలు అనేవి నేనేం వేయలేదనమాట. సహజంగా ఏంటంటే నాన్ వెజ్ అనగానే అందరూ అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్న మసాలా దినుసులను వేసుకొని చేస్తారండి. అవేమీ కాకుండా అసలు వితౌట్ మసాలాతో ప్రిపేర్ చేసండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చక్కగా ఈ గోంగూరలో ఉడికిన ఈ పచ్చిమిర్చి అండి అసలు తింటుంటే మాత్రం టేస్ట్ అదిరిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఫిష్ హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.